వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితకబాదిన పెద్దలు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ములుగు తెలంగాణ ఛత్తీస్గఢ్ రహదారి బంద్. స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం. పోలీస్ కాలనీలో గోరింటాకు సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి 1,75,233 క్యూసెక్ల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం నుంచి 1,70,347 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితకబాదిన పెద్దలు. ఆపై పాప పరిహారం అంటూ గుడిలోని చిత్రహింసలకు గురిచేసిన పెద్దలు. ఒడిశా రాయగూడ జిల్లాలోని కంజమంజీరా గ్రామంలో ఓ యువకుడు యువతి చాలా కాలంగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి కొందరు ఊరి పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ ఆచారం ప్రకారం ఈ తరహా వివాహం అపచారమని చెబుతూ పెద్దలు ఈ శిక్షను విధించారు. తొలుత వీళ్లతో పొలం దున్నిస్తూ హింసించి అనంతరం గుడికి తీసుకెళ్లి పాప పరిహారం పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. मेरा तो क्या आता है कन्ना मिला रे काकू मिला रे नानु जीवन नहीं जाने पाना नहीं जाने एती राजी तंबागेडू की मत है एती राजी ना कन्ना मिला लका नहीं को रे इन बात तीनू तुम्हें हाथे नहीं को मेरी आपदी बोते हाथी नहीं को मेरी आपदी ये बस साला ना तो दायित्व पापा के नहीं साला ना पर जिन तीन वाला గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో బ్యారేజ్ 175 గేట్లను ఎత్తి 2,95,000 క్యూసెక్ల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు.
2025 ప్రసిద్ధ వేదిక గూగుల్ ప్రారంభించింది. వెబ్సైట్లో వీడియోలు షేరింగ్, వీడియో ప్లాట్ఫామ్ 8 యూట్యూబ్ సమాజంలో చెడును పారద్రోలేందుకు మంచితో నవ సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రజలు స్వతగా తమ వీడియోలను ఇతరులకు పంచుకోవడానికి ప్రసిద్ధ వేదికగా యూట్యూబ్ ఉపయోగపడుతుందని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు మైల శ్రీహర్ష తెలిపారు. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ నందు కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో యూట్యూబర్స్తో మైల శ్రీహర్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు మైల శ్రీహర్ష మాట్లాడారు. వైద్య సేవల కోసం మన కర్నూలుకి వస్తుంది. ఎగ్జాంపుల్ డి నాగేశ్వర రెడ్డి తెలుసా, ఏఐజీ హాస్పిటల్స్ ఈ ఆల్సో స్టడీడ్ ఇన్ అవర్ కర్నూలు. ఒక మంచి వైద్యం ఫెసిలిటీ రావాలి. ఇదే ఆసుపత్రి మనకి ఎంతమందికి సేవలు అందిస్తుంది? 6 జిల్లాలు 3 రాష్ట్రాలు. నెక్స్ట్ వచ్చి ఏం పెట్టారు, 56లో అయితే క్యాపిటల్ పోతుందని 55లో జస్ట్ ఒక 14 బెడ్డెడ్ ఉన్న మిలిటరీ. పోలీస్ కాలనీలో గోరింటాకు సంబరాలు. మళ్ళీ ఇంకోసారి వెన్యూ ఇవ్వాలి మనకు. ప్రతి సంవత్సరం ఆషాఢం గోరింటాకు సంబరాలు ఈ పోలీస్ కాలనీ 10లో జరుపుకుంటాము. అందరూ కిట్టి ఫ్రెండ్స్ కావచ్చు, వేరే ఇతర ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరం కలిసి ప్రోగ్రామ్ చేసుకుంటాము. దీనికి సందర్భం ఏంటి అంటే ప్రతి జూలైలో ఆషాఢ మాసం అనేది వస్తుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు చిహ్నం ఏంటి అంటే మంచిగా పండితే మంచి భర్త వస్తాడు, పెళ్లి కాని వాళ్ళకు మంచి భర్త వస్తాడు అంటారు. ఈ పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే వేడి గుంజేస్తుంది. సైంటిఫిక్ గా అయితే వేడి ఉంటుంది లేడీస్లో ఎక్కువ, ఆ వేడి గుంజేస్తుంది. దానితో ఈ మాసం బాగా ఈ గోరింటాకు పెట్టుకుంటారు ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఇంట్లో. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి కాలం వెళ్ళగొచ్చిందని, కాంగ్రెస్ హయాంలో మాటలు కాదు చేతలు జరుగుతున్నాయని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని మనద్వీప గార్డెన్స్లో అర్హులైన 11 మరియు 29 డివిజన్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం అర్హత పత్రాన్ని అందజేశారు. అక్కడ ఆడవాళ్ళు అన్నారు, వాళ్ళని అడిగి లేక ప్రెస్ క్లబ్ తీసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు.
మరోసారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇలా ప్రతిదీ కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు. గతంలో ఒక్క ఇల్లు ఇచ్చిన సందర్భాన పాపన పోలే. ఒక్క ఇల్లు ఇవాళ 3500 ఇండ్లు. ఒక్కొక్కరు ముగ్గు పోసుకొని వాళ్ళు చూసుకుంటే ఆ పండుగ వాతావరణం చూస్తుంటే ఎంతో సంతోషంగా. మరి మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇందిరమ్మ రాజ్యంలో ఇవ్వడం జరుగుతుంది. వారు బాగుంటే మహిళలకు పెత్తనం ఇస్తే ఆ ఇల్లు బాగుపడుతుందని ఒక ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ కార్డుకెళ్ళి మొదలు పెడితే రేషన్ షాపే కానివ్వండి, ఆఖరికి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఏది కానీ మహిళలకు వారి పేరు మీద ఇచ్చి దాన్ని మరోసారి నిరూపించుకోవడం జరిగింది. కొందరు ఉంటారు మాట్లాడుతున్నారు ఏది చేయచేత కాదు కానీ ఇందిరమ్మ ఎమర్జెన్సీ గురించి అని వాటి గురించి అని, కానీ ఇందిరమ్మ చేసిన కుటుంబం త్యాగం గురించి మాట్లాడరే. ఇందిరమ్మ గాంధీ కుటుంబం చేసిన ప్రాణత్యాగాల గురించి మాట్లాడరే. బ్యాంకులు జాతీయం చేసింది పేద బడుగు బలహీన వర్గాలకు బ్యాంకులను జాతీయం చేసినప్పుడు గుర్తు రాలేదే. సీలింగ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ పెట్టినప్పుడు గుర్తు రాలేదే. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరంటూ లేదు, కాలనీ అంటూ లేదు. ఇవన్నీ గుర్తు రాదు కానీ ఎంతసేపు కులాలు మతాలు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టుకుంటూ వారి కాలయాపన చేసుకోవటమే తప్ప ఏమనంటే మళ్ళా జై తెలంగాణ అంటే తెలంగాణ కాదనవరు అన్నారా? అందరం కలిసి పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గదిగలవడం కాదన్నారా? నువ్వు చేసిన తప్పులన్నిటికీ ఇవన్నీ మాట్లాడటం వలన తప్పులన్నీ పక్కకు పోతాయి అని అనుకునే మూర్ఖత్వంలో ఇంకా ఉన్నారు. మేము ఏం చేయకుండా మాయ మాటలు చెప్పి కాలయాపన చేస్తే ప్రజలు నమ్మి మళ్ళీ ఓట్లేస్తారనే ఆలోచనలో ఉన్నారు. ఇంకా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు ఎన్నరూ కూడా ప్రజల కోసం ఏది చేయకుండా కేవలం మాయ మాటలు చెప్పి పబ్బం గడిపినారు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మేము ప్రతి డివిజన్లో ప్రతి గడప గడపకు మేము తిరిగి కావలసిన వసతులను ఏర్పాటు చేసే ఇందులో మేమున్నాం. కాకినాడ జనరల్ హాస్పిటల్లో పోలీసుల ఎదుట కొట్టుకుంటున్న యువకులు. గంజాయి డ్రగ్స్ మత్తులో కొట్టుకుంటున్న యువకులను అదుపు చేయలేకపోయిన పోలీసులు. గంజాయి డ్రగ్స్ కల్తీ మద్యం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఈ కూటమి ప్రభుత్వం అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో 42% రిజర్వేషన్ తీసుకున్న సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగులు పెట్టడం విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాలలో ఒక విప్లవాత్మక నిర్ణయం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్కకు గండ సత్యన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో. అదేవిధంగా సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి పోయినాయి, కానీ బీసీలను కేవలం రాజకీయంగానే వాడుకున్నారు తప్పితే వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ రిజర్వేషన్ ఎంత ఇవ్వాలని ఏ రోజు కూడా కనీసం మాట్లాడుకున్న పాపాన కాదు, కనీసం ప్రకటించిన పాపాన కూడా పోలేదు. అదే మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు బీసీలను గుర్తించి ప్రభుత్వం వచ్చిన వెంటనే కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఒక ధైర్యంగా మొండి సాహసంతో ధైర్యంగా ప్రకటించిన ఏకైక నాయకుడు మా రేవంత్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఒక్కటే చెప్పదలుచుకున్న బీసీలందరూ కూడా ఏకమై రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధాని చేసే దిశగా బీసీలందరూ ఏకమై, ఎందుకంటే రాహుల్ గాంధీ నిర్ణయం మేరకే ఈరోజు బీసీ కులగణన జరిగి రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధాని చేసే దిశగా మనమందరం పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా రాహుల్ గాంధీ ప్రధాని చేసే దిశగా మనందరం పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని వెల్లడించి 20 నెలలు కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరిగిందని, ఇప్పుడు కొత్తగా ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటలు కేసీఆర్ హృదయపూర్వకమైన మోసానికి నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీసీ సమాజాన్ని నయవంచన చేసి మోసం చేసి మళ్ళీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఒక కొత్త నాటకానికి తెరలేపింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లుల తీర్మానాలు పెట్టి గవర్నర్కు, రాష్ట్రపతులకు పంపించి ఢిల్లీలో ధర్నాల పేరిట నాటకాలు ఆడి మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది. ఇది కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేయడం కోసం 20 నెలలు కాలయాపన ఎందుకు చేసింది? ఆర్డినెన్స్ చేయడం కోసం ఇంత పెద్ద నాటకం అవసరం లేదు. అందుకోసమే ఈ నాటకాన్ని, ఈ యొక్క మోసాన్ని బీసీ అనగారిన వర్గాలందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం. స్థానిక సంస్థలలో ఎన్నికలలో బుద్ధి చెప్తే కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ బుద్ధి రాదు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విధంగా యువతకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కానీ, అదేవిధంగా 20,000 కోట్ల రూపాయలు బీసీ వాళ్ళకు కేటాయిస్తామని అటువంటి చెప్పినటువంటి విషయాలను కానీ అమలు చేయనటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇట్లా కట్టెక్కడం అనేటువంటి ఒక ఆలోచనతోనే తెరలేపింది. కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ వర్గాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ చేయాలని సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బీసీల
విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని తెలిపారు. కేబినెట్ నిర్ణయానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, ఇతర కేబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నేతలతో కలిసి వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు. ఎవరైనా బీసీ వ్యతిరేకులు, అగ్రకులాలు కోర్టులో, హైకోర్టులో వేసే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్, ఖచ్చితంగా మేము అంతు చూస్తామని చెప్పి అగ్రవర్ణాలకు మేము పిలుపునిస్తున్నాం. ఎలాంటి కేసులకు ఎవరిపోయినా కూడా వారిని వదిలిపెట్టేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ పత్రికా సమావేశంలో అందరినీ హెచ్చరిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు కూడా బీసీలకు మద్దతు ఇచ్చి బీసీలు రాజకీయంగా ఎదుటకు తోడ్పడాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మేము అడుగుతున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆర్డినెన్స్ ఇష్టం కాకుండా ఎవరైనా కేసు వేయకుండా కూడా సుప్రీంకోర్టులో తక్షణమే కేవీఏట్ వేసి ఈ ఆర్డినెన్స్ పాస్ అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుంటే కుటుంబ నియంత్రణపై అవగాహన ముఖ్యమని కర్నూలు డిహెచ్ఎంఓ శాంతికళ చెబుతున్నారు. మీరు ఇరువురి మాటల పొంతన లేకుండా సమాజానికి ఏం సమాచారం ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభాకు తగినంతగా ఉంటే అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమవుతుందని, జనాభా పెంపుదలపై ఉత్తమ విధానం తీసుకురావాలని చెబుతున్నారు. కుటుంబ నియంత్రణపై అవగాహన వల్ల జనాభా తగ్గడానికి కారణం అవుతుంది. అయోమయంలో ప్రజలు పడేలాగా సమాచారం ఇవ్వవద్దని ప్రజా సంఘాలు వారు కోరుచున్నారు. ప్రసిద్ధ వేదిక గూగుల్ ప్రారంభించింది. వెబ్సైట్లో వీడియోలు షేరింగ్, వీడియో ప్లాట్ఫామ్ 8 యూట్యూబ్ సమాజంలో చెడును పారద్రోలేందుకు మంచితో నవ సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రజలు స్వతగా తమ వీడియోలను ఇతరులకు పంచుకోవడానికి ప్రసిద్ధ వేదికగా యూట్యూబ్ ఉపయోగపడుతుందని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు మైల శ్రీహర్ష తెలిపారు. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ నందు కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో యూట్యూబర్స్తో మైల శ్రీహర్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు మైల శ్రీహర్ష మాట్లాడారు. వైద్య సేవల కోసం మన కర్నూలుకి వస్తుంది. ఎగ్జాంపుల్ డి నాగేశ్వర రెడ్డి తెలుసా, ఏఐజీ హాస్పిటల్స్ ఈ ఆల్సో స్టడీడ్ ఇన్ అవర్ కర్నూలు. ఒక మంచి వైద్యం ఫెసిలిటీ రావాలి. ఇదే ఆసుపత్రి మనకి ఎంతమందికి సేవలు అందిస్తుంది? 6 జిల్లాలో 3 రాష్ట్రాలు. నెక్స్ట్ వచ్చి ఏం పెట్టారు, 56లో అయితే క్యాపిటల్ పోతుందని 55లో జస్ట్ ఒక 14 బెడ్డెడ్ ఉన్న మిలిటరీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.